హాయ్ ఫ్రెండ్స్, ఇది మన కొమరవెల్లి గోపురం నుండి మన ధనాల కోట మైసమ్మకు దారి. గోపురం నుండి స్ట్రేట్గా ఒకటే రూటు మన పోలీస్ బొమ్మ కమాన్ వరకు వెళ్ళాలి. ఇప్పుడు చాలామంది నాకు కలిసిన భక్తులు అడుగుతున్న ఒకటే ఒక మాట, ధనాల కోట మైసమ్మకు దారి ఎటు ప్రతి ఒక్కరూ అదే అడుగుతున్నారు. అందుకోసమే నేను ఈ వీడియో తీయడం జరిగింది. కుమరవెల్లికి వచ్చిన ప్రతి ఒక్క భక్తుడు ధనాల కోట మైసమ్మకు దారి ఎటు అని అడుగుతున్నారు. ఈ కమాన్ దాకా వచ్చిన తర్వాత మనం చేరియాల రోడ్డు వెళ్ళాలి. అలాగే స్ట్రీట్గా వెళ్ళాలి. చేరియాల రోడ్ ఇది. విఐపి గేట్ నుండి కూడా వెళ్ళొచ్చు. ఇట్లా ఒకటే రూట్ మనం వెళ్తే మనకు చాలా బెటర్. స్ట్రైట్గా వెళ్ళాక ఇప్పుడు 50 గదులు కొత్తగా గదులు నిర్మిస్తున్న గదుల రోడ్ సైడ్ ఉంటుంది. మన బస్ స్టాండ్ వెనుక రోడ్ ఉంటుంది. ఇదే రోడ్డు బస్ స్టాండ్ నుండి కనిపిస్తున్నాయి చూసారా, అవే 50 గదులు. చాలా అంటే చాలా భయంకరంగా ఉంది శ్రీ ధనాల కోట మైసమ్మ గారు. ఇక్కడ చాలా రాత్రిపూట రావాలంటే చాలా భయం వేస్తుంది ఎవరికైనా దేవత చూడాలంటే. ఇప్పుడు కొమరవెల్లికి వచ్చిన ప్రతి భక్తుడు కొండపోచమ్మకు ఎలా అయితే వెళ్తున్నారో త్వరలో ధనాల కోట మైసమ్మకు కూడా అదే విధంగా వెళ్ళేలా ఉన్నారు భక్తులందరూ. నాకు కలిసిన 100 మంది భక్తుల్లో 50 మంది మన ధనాల కోట మైసమ్మకు దారి ఎటు అనే అడుగుతున్నారు. ఈ 50 గదులు దేవస్థానం వారు నిర్మిస్తున్న గదులు ఇవి. ఇప్పుడు లెఫ్ట్ సైడ్ వెళ్ళాలి మనం. లెఫ్ట్ సైడ్ బండి ఉంటే బండి ఇక్కడే ఆఫ్ చేసుకొని నడుచుకుంటూ వెళ్ళాలి. మనకు ఆల్రెడీ ఆరో మార్క్ చూపిస్తుంది మనం ఎక్కడికి వెళ్ళాలో, దేవతకు దారి. నేను కొత్తగా యూట్యూబ్ ఛానల్ పెట్టాను ఫ్రెండ్స్, సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ గాయస్. మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటే నాకు సపోర్ట్ చేసినట్టుగా ఉంటుంది. కొంచెం ముందుకు వాకబుల్ డిస్టెన్సే, నడుచుకుంటూ వెళ్తే బెటర్. బండ్ల మీద కార్ల మీద వచ్చిన దానికన్నా బండ్లో 50 గదుల పార్కింగ్ దగ్గర పార్కింగ్ చేసుకొని పాదాలతో నడుచుకుంటూ వెళ్తే ఇంకా బెటర్. కొంచెం ముందుకు వచ్చాక లెఫ్ట్ సైడ్ వెళ్ళాలి, ఆరో మార్క్. ఇక్కడ చాలా ప్రతిష్టంగా ఉన్నది. ఇక్కడ భక్తుడు ఏ కోరిక కోరుకున్నా ఆ ధనాల కోట మైసమ్మ అమ్మవారు కోరిన కోరికలు తీరుస్తూనే ఉంది. ఇక్కడికి ఒక్కసారి వస్తే ఆ అమ్మ కన్న తల్లి కన్న కూతురుని కన్న కొడుకులని ఎలా అయితే చూసుకుంటుందో కన్న తల్లి ప్రేమ చూపిస్తుంది. అందుకే చాలామంది భక్తులు వస్తున్నారు ఇక్కడికి. లోపటికి వెళ్ళాలి, చెప్పులు అన్నీ తీసి కొంచెం జాగ్రత్తగా వెళ్ళాలి. ఇక్కడ నేచర్ చాలా అంటే చాలా బాగుంది. చుట్టూ కొండలు, చుట్టూ చెట్లు, నాగసర్పాలు, గబ్బిలాలు, పావురాలు, చాలా అంటే చాలా పక్షులు. నేచర్ మొత్తం ఇక్కడే ఉంది ఈ కొండలో. మన బాగా కనబడుతుందా నీకు? కనిపించే బ్లూ కలర్ షెడ్ మాదే, రేకులు. అక్కడ ఉన్న 4 acres ల్యాండ్ కూడా మాదే. లోపలికి దిగాడంటే కొంచెం ఆలోచించుకుంటూ, లావుగా ఉన్నవారు కొంచెం కిందికి కూర్చొని మెల్లగా దిగాలి, లేకపోతే బండరాయికి వస్తుంది. పైన మొత్తం గబ్బిలాలే. అమ్మను మొక్కాలి. నేను దర్శనం చేసుకున్నాను తల్లిని. నేను కోరిక కోరుకున్నాను నా యూట్యూబ్ ఛానల్ సక్సెస్ కావాలని. అమ్మవారికి నైవేద్యం తీపియే పెట్టాలి. ఈ ఆటలు కోళ్ళు కోయకూడదు. చాలా అంటే చాలా భయంకరంగా ఉంది మాత. కానీ ఏదో తెలియని ఆనందం, చాలా అంటే చాలా పీస్ ఆఫ్ మైండ్, ప్రశాంతత అనేది ఇక్కడికి వెళ్తే చాలా బాగా అనిపించింది. నేను ఫస్ట్ టైం వచ్చాను ఇక్కడికి.
నాకు చాలా అంటే చాలా ప్రశాంతతగా ఉంది. అమ్మవారిని చూస్తూ ఉంటే అక్కడ చుట్టూ ప్రదేశం చాలా అంటే చాలా బాగుంది. ఈ అన్న మన డైరెక్టర్ శ్రీ గౌలేకర్ శ్రీనివాస్ గారు అందులో అమ్మవారితో ధ్యానంలో ఉన్నాడు. రోజు 4 గంటల నుంచి 5 గంటల వరకు మన గౌలేకర్ శ్రీనివాస్ గారు ఇక్కడే ధ్యానం చేస్తూ కూర్చుంటారు. చాలా అంటే చాలా భయంకరంగా ఉంది దేవి. జై శ్రీ ధనాల కోట మైసమ్మ తల్లికి జై. ఏదో తెలియని ప్రశాంతత, ఏదో తెలియని ఆనందం, ఏదో తెలియని బలం మనలో సమకూరుస్తుంది అమ్మ ధనాల కోట మైసమ్మ గారు. నేను ఒక్కసారి వెళ్ళాను కానీ నాకు చాలాసార్లు వెళ్ళాలి అనిపించి ఒక్కసారి వెళ్ళాను. ఇకపై నాకు ప్రశాంతత ఎప్పుడు కావాలనుకున్నా నేను అమ్మ దగ్గరికి వెళ్తాను. ఎందుకంటే చాలా ప్రశాంతత ఉంది. పీస్ ఆఫ్ మైండ్ అనేది ఇక్కడే దొరికింది నాకు, ఈ కొండలపైన ఈ అమ్మవారి దగ్గర.